సో ఫైనలీ మనం హాస్టల్ రూమ్ టూర్ అవి చూసుకున్న తర్వాత మనం అక్షయ బాయ్స్ మెస్కి అయితే వచ్చాం అనమాట. బాయ్స్కి ఇక్కడ కామన్ మెస్ ఇక్కడ. సో మెస్కి అయితే మనం లంచ్ టైం అయింది కాబట్టి ఆకలి బాగా వేస్తుంది. ఏంటంటే ఉన్నాయి కూడా చూపిస్తాను, దాని తర్వాత టేస్ట్ చేసి మీకు ఒక క్విక్ రివ్యూ అయితే చెప్తాను. సో మెస్కి అయితే వెళ్ళిపోతాం. చాలు చూస్తున్నారు కదా, ఇదే డైనింగ్ హాల్ 2 అని ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు అంతా కూడా సిట్టింగ్, అక్కడ మనకి సర్వ్ అది చేస్తుంటారు ఫుడ్ అది, అండ్ ఇక్కడ కూర్చోండి తినడానికి. అంతా కూడా మెస్ చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్డ్గా ఉందన్నమాట. మొత్తం అది కూర్చొని తినడానికి అనమాట స్టూడెంట్స్ వీళ్ళంతా. సో ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు చూసారా, 1 అలా అయింది అనమాట. సో లంచ్ అయితే సర్వ్ చేయడం స్టార్ట్ అయిపోయింది, అండ్ లంచ్ కూడా అందరూ స్టార్ట్ చేస్తారు చేయడం. సో మనం కూడా వెళ్ళి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, సో అక్కడే సర్వ్ అది చేసుకొని ఇప్పుడైతే వచ్చాను గైస్ కూర్చొని తినడానికి. ఒక స్వీట్ ఒకటి ఇచ్చారు, అండ్ దాని తర్వాత రైస్ సాంబార్. అంటే ఈరోజు సాటర్డే కాబట్టి ఏం స్పెషల్స్ ఏం లేవన్నమాట, బట్ ఎవరైనా కర్డ్ తినేవాళ్ళు అది కూడా ఉంటుంది. సో అండ్ దాల్ కూడా ఉంటుంది, దాల్ వేసుకోలేదు కానీ ఇది గైస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ సర్వింగ్, అండ్ అక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ కూర్చొని తినొచ్చు అనమాట. సో తిన్నాక రివ్యూ అదే చెప్తాను మీకు. ఓకే, సో జస్ట్ ఇప్పుడే లంచ్ అయితే ఫినిష్ చేశాము, అండ్ టేస్ట్ అయితే బాగానే ఉందని చెప్పొచ్చు. మరి నాట్ బ్యాడ్ అండి, బాగానే ఉంది. ఈరోజు అయితే మనకు సాంబార్ రైస్ అయితే తిన్నాం. సో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో అయితే ఫుడ్ అయితే నాకు బాగానే నచ్చింది. సో మెస్ ఫుడ్ అయితే ఈరోజు టేస్ట్ చేసాం అనమాట. సో ఇది గైస్ ఒక క్విక్ మెస్ టూర్ కూడా మన వీడియోలో అయితే కవర్ చేసాం అనమాట. సో ఆఫ్టర్ మనం లంచ్ చేసాక మనం హాస్టల్స్ తర్వాత మనం ఇప్పుడు అకాడమిక్ బ్లాక్ అయితే వచ్చాం అనమాట. ఇదే MMM అకాడమిక్ బ్లాక్ అనమాట. సో అకాడమిక్ బ్లాక్లో ఇక్కడ మనకి క్లాస్ రూమ్స్ కానీ, ఇక్కడ మనకి ప్రొఫెసర్స్ అకాడమిక్ బ్లాక్ కానీ, లైబ్రరీ అన్నీ ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ ఎంట్రన్స్ ఉంది, లోపలికి వెళ్ళి అయితే మనం క్విక్గా చెక్అవుట్ అయితే చేద్దాం. ఓకేనా, ఫైనలీ అకాడమిక్ సెక్షన్కి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడైతే మనం క్లాస్ రూమ్స్ ఉంటాయన్నమాట. సో క్లాస్ రూమ్ టూర్ కూడా వీలైతే చేద్దాం, లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది. సో ఆలస్యం చేయకుండా మనం అయితే లోపలికి వెళ్దాం. చలో, సో ఫైనలీ అయితే క్లాస్ రూమ్కి అయితే వచ్చేసాం గైస్, క్లాస్ రూమ్ టూర్ చేయడానికి. సో ఇదన్నమాట ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ క్లాస్ రూమ్స్. సో క్లాస్ రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఒక స్టేర్ కేస్ లాగా స్టేర్స్లో పెట్టి అలా ఒక క్లాస్ రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట, బెంచెస్ అవి. సో చూస్తున్నారు కదా ఇది, అండ్ ఇక్కడ మన ప్రొఫెసర్స్ వాళ్ళు టీచ్ చేయడానికి ఉన్న బ్లాక్ బోర్డ్, అండ్ ఏమైనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కానీ లెక్చర్స్ అవి మనం ప్రజెంట్ చేయడానికి ఒక చిన్న స్క్రీన్ కూడా. దాని తర్వాత మన బెంచెస్ చూస్తే ఇక్కడ మనం మీదకి వెళ్దాం, మీద నుంచి ఒకసారి వ్యూ చూపించడానికి. సో ఇవన్నీ కూడా క్లాస్ రూమ్ బెంచెస్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఇలా ఉంటుంది వ్యూ అయితే. ఓకే, సో ఒకసారి 360 degrees వ్యూ అయితే మీకు చూపిస్తాను క్లాస్ రూమ్స్. ఇదిగోండి గైస్, సో ఇదనమాట క్లాస్ రూమ్ టూర్. సో మనం అయితే కాసేపు ఇక్కడ కూర్చొని మన విషయాలు అయితే ఇక్కడ మాట్లాడుకుందాం. ఓకే, సో ఫైనలీ క్లాస్ రూమ్స్ అయితే కూర్చున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి క్లాస్ రూమ్ బెంచెస్. అఫ్కోర్స్ ఇప్పుడు క్లాసెస్ అయితే జరగట్లేదు, బట్ నేనున్న ఇప్పుడు MMM అకాడమిక్ బ్లాక్ అని ఇందాక చెప్పాను కదా. సో MMM అకాడమిక్ బ్లాక్లో 2nd year and 3rd year మొత్తం వాళ్ళ క్లాసెస్ అన్ని ఎక్సెప్ట్ మన సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళకి క్లాసెస్ వేరే దగ్గర అవుతాయంట. బట్ 2nd year and 3rd year క్లాసెస్ అన్నీ కూడా ఇవే క్లాస్ రూమ్స్లో అవుతాయి అనమాట. ఇది వన్ ఆఫ్ ద క్లాస్ రూమ్. ఇలాంటివి ఉన్నాయి, చాలా hundreds of క్లాస్ రూమ్స్ ఉన్నట్టే ఉన్నాయి. ఈ మొత్తం 3 floors బిల్డింగ్. సో మనమైతే గ్రౌండ్ ఫ్లోర్లో వన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ఎక్స్ప్లోర్ చేసాం. సో ఇది గైస్ 2nd year and 3rd year వాళ్ళ క్లాస్ రూమ్స్. సో క్లాస్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, అండ్ అఫ్కోర్స్ మళ్ళీ క్లాస్ రూమ్లో కూర్చుంటే ఏదో లెక్చర్ ఏదో వినాలనిపిస్తుంది కానీ ఎవరు లేరు చెప్పడానికి. సో ఇది గైస్ ఓకేనా, క్లాస్ రూమ్ టూర్ అయితే అయిపోయింది. సో ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అకాడమిక్ బ్లాక్లో ఉన్నాం కాబట్టి లైబ్రరీ కానీ ఇంకా వేరే ఏమైనా ఉంటే మనం ఇంకా విషయాలు కూడా తెలుసుకుందాం మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి. సో అది గైస్, సో స్టే ట్యూన్, చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో ఉండబోతుంది, అసలు మిస్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. సో అది చూస్తున్నారు కదా, ఇప్పుడే మనం అకాడమిక్ సెక్షన్ అంతా చూసాం కదా. క్లాస్ రూమ్స్ అయితే జస్ట్ దాని బ్యాక్ సైడే మనకి లైబ్రరీ అయితే ఉంటుందన్నమాట. ఇదే మన ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఇది మన సెంట్రల్ లైబ్రరీ. ఇది అయితే చాలా పెద్దగా ఉంది అండ్ చూడడానికి కూడా బాగుంది. లోపలికి కూడా వీలైతే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో సెంట్రల్ లైబ్రరీ, అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ అని ఇక్కడ ఒకటి పెట్టారనమాట. సో ఇక్కడ ఏమైనా క్లాస్ రూమ్స్ తర్వాత వచ్చి చదువుకోవడానికన్నా అదర్వైజ్ ఏమైనా రీసెర్చ్ వర్క్ కానీ ఏమైనా చేసుకోవడానికి ఇక్కడ రావచ్చు అనమాట. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ. సో ఇది గైస్ లోపలికి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఇదంతా కూడా మన అకాడమిక్ సెక్షన్. ఇవన్నీ కూడా వేరేగా ఫ్యాకల్టీ కానీ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇదైతే మనకి సో ఇది గైస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ అని చూస్తున్నారు కదా. సో ఇది మన లైబ్రరీ ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి వెళ్ళాక మనకి ఇవన్నీ చదువుకోవడానికి బుక్స్ ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట లోపల. సో ఇక్కడ నుంచి ఒక క్విక్ మనకి చూపిస్తా. అదంతా మనకి 1st year హాస్టల్స్ అనమాట. వైట్ కలర్ ఇంకా జూమ్ చేసి చూపిస్తా, గ్రే కలర్ హాస్టల్స్ ఉన్నాయి కదా, అదంతా 1st year మాత్రమే వాళ్ళకంట. దాని తర్వాత మనకి ఇందాక చూపించినట్టు అకాడమిక్, ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా ఇదంతా ఉంటుంది. అండ్ ఈ రోడ్డు ఉంది కదా, ఇది మనకి మెయిన్ గేట్ అండ్ బ్యాక్ గేట్ కనెక్టింగ్ రోడ్ అనమాట. సో ఇది గైస్ ఒక ఏరియల్ టూర్ ఇక్కడ నుంచి.
ఈ బిల్డింగ్ అయితే చూస్తున్నారు కదా, ఇది మన లైబ్రరీకి అయితే రైట్ పక్కనే ఉంటుంది. ఇది మనకి హాస్టల్ ఆఫీస్ అంట. సో హాస్టల్లో వార్డెన్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడే ఉంటారనమాట. మనకి హెచ్ఎంసీ ఉంటుంది కదా, హాల్ మేనేజ్మెంట్ సెంటర్ అని, మన ఐఐటి ఖరగ్పూర్లో అయితే సేమ్ అలాగే ఇక్కడ హాస్టల్ ఆఫీస్. దాని పక్కన ఉన్నది సివి రామన్ ల్యాబొరేటరీ అంట. సో అక్కడ కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ల్యాబొరేటరీ కాంప్లెక్స్ అది బయట నుంచి కానీ లోపల కూడా వీలైతే అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇది ఫైనలీ అయితే సివి రామన్ ల్యాబొరేటరీ కాంప్లెక్స్కి అయితే వచ్చానమాట. ఇక్కడ మనకి డిఫరెంట్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్ని ఇయర్స్ వాళ్ళకి ఇక్కడే ఉంటుందన్నమాట. సో ల్యాబొరేటరీ కాంప్లెక్స్ 2 అని ఉంది కదా, సో లోపలికి అయితే వెళ్ళి ఇక్కడ నాకైతే బయట నుంచి కనబడుతుంది కెమిస్ట్రీ ల్యాబ్ లాగా ఉంది. ఇవంతా కూడా లోపలికి వీలైతే ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ఇది ల్యాబొరేటరీ కాంప్లెక్స్ అనమాట. సో బిల్డింగ్ అయితే చాలా పెద్దగా ఉంది, మొత్తం అంతా కూడా అన్ని ల్యాబొరేటరీస్తో నిండిపోయినట్టుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. సో ల్యాబొరేటరీ కాంప్లెక్స్ లోపలికి అయితే వచ్చాం. సెకండ్ ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ ల్యాబొరేటరీస్. ఇది చూస్తున్నారు కదా ఫ్లూయిడ్ మెకానిక్స్ ల్యాబ్ అని, అలాగే ఇక్కడ డిఫరెంట్ ల్యాబొరేటరీస్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ చూడండి మెకాట్రానిక్స్ ల్యాబ్ అని, అలాగే మనకి ఇక్కడ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్ అని, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ల్యాబొరేటరీస్, అన్ని డిపార్ట్మెంట్స్వి మెకానికల్, ఈసీ, ఎలక్ట్రికల్ వాళ్ళవి అన్నీ ఉంటాయి అనమాట ఈ కాంప్లెక్స్లోనే. సో ఇదంతా కూడా మంచి స్టూడెంట్స్ వాళ్ళకి ఎవరికైనా రీసెర్చ్ చేయాలనుకున్నా, వాళ్ళ యొక్క కోర్సెస్లో ఉన్న ల్యాబొరేటరీస్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకున్నా ఇదంతా మంచిగా చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూపిస్తా చూడండి, థియరీ ఆఫ్ మిషన్స్ ల్యాబ్ అని ఉంది, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ థియరీ ఆఫ్ మిషన్స్ ల్యాబ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్. ఇదంతా మెకానికల్ వాళ్ళ ల్యాబ్స్ ఉన్నట్టున్నాయి. ఈ ఫ్లోర్ అంతా కూడా వేరే ల్యాబ్లో ఎలక్ట్రికల్, ఈసీ అలా ఉంటుందన్నమాట. అండ్ ఇది చూస్తున్నారా బయోకెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ అనమాట. సో ఇది గైస్ ఇదంతా కూడా ల్యాబొరేటరీస్ ఇలాగే ఉంటాయి. అండ్ ఆఫ్కోర్స్ ఇప్పుడు నేను రావడం ఈరోజు సాటర్డే అనమాట, సో అన్నీ కూడా క్లోజ్ అయి ఉన్నాయి. సో అది బయట నుంచి అయితే మీకు ఒక క్విక్ చూపిస్తున్నాను ల్యాబొరేటరీస్ అంటే ఎలా ఉంటాయి, ఏంటి కాంప్లెక్స్ ఎలా ఉంటుందని. ఓకేనా, సో నెక్స్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ల్యాబొరేటరీ కాంప్లెక్స్ పక్కనే మనకి సివిల్ యొక్క వర్క్ షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళవి ఉంటాయి కదా, వాళ్ళ యొక్క వర్క్ షాప్స్ ఇవన్నీ ఇక్కడ చూస్తున్నారా, విశ్వకర్మ ఇంజనీరింగ్ వర్క్ షాప్ అని. ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకి వర్క్ షాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా షెడ్స్ లాగా అన్నీ కనబడుతున్నవి అన్నీ కూడా మనకి వర్క్ షాప్స్. ఇవి ఎక్కడ ఉంటుందంటే రైట్ మనకి ఇటువైపు చూస్తున్నట్టయితే ఆ బ్లూ కలర్ ఏమో మనకి హాస్టల్, ఇందాక మనం అనుకున్న ఆఫీసు. దాని తర్వాత ఇది మనకి సివి రామన్ ల్యాబొరేటరీ కాంప్లెక్స్, దాని పక్కనే మనకి ఇవన్నీ వర్క్ షాప్స్ అనమాట. ఇదంతా కూడా మన అకాడమిక్ జోన్లో ఉన్నాం. సో అకాడమిక్ జోన్లో మనకి లైబ్రరీ, క్లాస్ రూమ్స్, అలాగే వర్క్ షాప్స్, ల్యాబొరేటరీస్, ఇలా డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇంకా డిపార్ట్మెంట్స్ ఒకసారి బయట నుంచి చూపిస్తా. సో ఇది గైస్ ఇదంతా కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఇది గైస్ ఇదంతా మనకి అకాడమిక్ జోన్ అనమాట. అకాడమిక్ జోన్ ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి జస్ట్ ఇలా ఆపోజిట్ రాగానే మనకి ఇక్కడ క్యాంటీన్, అలాగే మనకి స్టూడెంట్ ఎమ్యూనిటీస్ సెంటర్ కూడా ఉందన్నమాట. ఇదేంటి అన్నది కూడా మనం తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే కొంచెం ఆకలి బాగా వేస్తుంది. సో లైట్గా ఏమైనా క్యాంటీన్లో ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఏమైనా తినడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ హెడ్ ఆన్ టు క్యాంటీన్. సో ఇది గైస్ ఇదంతా మనకి క్యాంటీన్ అనమాట. క్యాంటీన్లో చూస్తున్నారు కదా మనకి ఏమైనా కొనుక్కోవడానికి స్నాక్ ఐటమ్స్ కానీ ఇవన్నీ ఉంటుంది. దీంతోపాటు మనకి మిల్క్ షేక్స్ కానీ బేకరీ ఐటమ్స్ ఇవన్నీ ఏమైనా కావాలన్నా బిర్యానీ ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడైనా మెస్లో ఏమైనా నచ్చకపోతే బయట తినాలనుకుంటే మనకి ఇక్కడ చైనీస్ నూడిల్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనకి ఒక డైనింగ్ హాల్ అనమాట, స్టూడెంట్స్ అందరూ కూర్చొని తినేది. సో ఇది గైస్ ఇది స్టూడెంట్స్ డైనింగ్ అనమాట, ఇక్కడ కూర్చొని తినడానికి. సో ఇది క్యాంటీన్ అనమాట. సో ఏమైనా మనం ఆర్డర్ ఇచ్చుకుంటే మనం తినొచ్చు ఇక్కడ. సో ఇవన్నీ చూస్తున్నారు కదా, ఒకసారి మెనూ కూడా మీకు చూపిస్తా జూమ్ చేసి. సో ఇది ఇక్కడ మనకి దమ్ బిర్యానీ ఉంది. బిర్యానీ మనకి ఎంత 125 రూపీస్, కొంచెం అఫోర్డబుల్, చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. మనకి నూడిల్స్ ఉన్నాయి, ఇవంతా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్. ఇదంతా మనకి మెనూ అనమాట, సెల్ఫ్ సర్వీస్. ఇక్కడ వెళ్ళి మనం సర్వీస్ తీసుకోవాలి. సో ఇది గైస్ ఇక్కడ ఏమైనా స్నాక్స్ అన్నీ మనం అయినా తీసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే చూసుకున్నాం కదా క్యాంటీన్లో అయితే బాదం మిల్క్ ఒకటి తాగా అనమాట, చాలా బాగుంది. అండ్ ఇప్పుడే దాని పక్కనే మనకి గురజాడ స్టూడెంట్ ఎమ్యూనిటీస్ సెంటర్ అని, అలాగే రవీంద్ర కళాభారతి ఆడిటోరియం అని ఉందన్నమాట. ఇక్కడ మనకి డ్యాన్స్ ప్రాక్టీస్ కానీ ఏమైనా ఈవెంట్స్ అవన్నీ జరిగినప్పుడు, స్టూడెంట్ యాక్టివిటీస్ ఏమైనా జరిగితే ఇదే బిల్డింగ్లో అవుతాయన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా గురజాడ స్టూడెంట్స్ ఎమ్యూనిటీస్ సెంటర్ని దగ్గర నుంచి ఒకసారి చూపిస్తా చూడండి. ఓకే, సో అక్కడ రాసింది కదా గురజాడ స్టూడెంట్ ఎమ్యూనిటీస్ సెంటర్. సో ఇదంతా కూడా మనకి ఎమ్యూనిటీస్ సెంటర్. ఇప్పుడైతే లోపల అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఒక చిన్న క్విక్ టూర్ అయితే చూద్దాం. సో ఇది గైస్ ఒక చిన్న క్విక్ టూర్ అయితే వేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, సో ఇది ఎమ్యూనిటీ సెంటర్ గైస్. ఇక్కడ మనకి ఉన్న క్లబ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. డ్యాన్స్ క్లబ్ వీళ్ళంతా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ ఎమ్యూనిటీ సెంటర్ అయితే ప్రెజెంట్ అయితే ఇది ఎప్పుడు క్లోజ్గా ఉంటుందంట. దాని పక్కన మనకి ఆడిటోరియం ఉంటుంది. ఇక్కడ మనకి ఏమైనా కాన్వకేషన్ అలాంటివి ఏమైనా అయితే ఇక్కడే అవుతాయేమో. అండ్ ఏమైనా ఈవెంట్స్ కానీ అవన్నీ ఆడిటోరియంలో అవుతాయి. ఆడిటోరియం దాని పక్కనే మనకి స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి.
సో ఏమైనా లోపల ఒకసారి ట్రై చేద్దాం, ఏమైనా ఓపెన్ అయ్యి ఉంటే జస్ట్ ఒకసారి ఒక గ్లిమ్స్ అయితే చూపిస్తాను, ఓకేనా. ఇది ఆడిటోరియం గైస్. సో ఇది గైస్ ఆడిటోరియం లోపల అయితే వచ్చాను అనమాట. ఇక్కడ మనకి ఫెస్ట్ కానీ ఏమైనా కాన్వకేషన్ అలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇదే ఆడిటోరియంలో అవుతుంది. బట్ కాకపోతే ఇప్పుడు అంతా క్లోజ్డ్ ఉంది. కాకపోతే చిన్న గ్లిమ్స్ అయితే మీకు ట్రై చేస్తాను చూపించడానికి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా ఎంటర్ అవగానే మనకి అఫ్కోర్స్ లైట్స్ అవన్నీ కొంచెం లేదు, బట్ కొంచెం బ్రైట్ అయితే చేసి చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇవన్నీ చాలా బాగుంది, సీటింగ్ కానీ మనకి ఆడిటోరియం స్టేజ్ కానీ ఇవంతా కూడా. ఇదంతా మనకు కనబడదు, బట్ ఒక చిన్న ఇదైతే తీస్తున్నాను అనమాట గ్లిమ్స్. చాలా పెద్దది ఆడిటోరియం చూస్తున్నారు కదా, ఇవన్నీ సీటింగ్ ఇదంతా కనబడుతుంది అనుకుంటా, కొంచెం లైట్ పెంచితే బ్రైట్నెస్. సో ఇది గైస్ ఓకే, ఒక చిన్న ఆడిటోరియం గ్లిమ్స్ ఒకటైతే ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. లైట్స్ అవి ఆన్ చేయడానికి ట్రై చేసాం, బట్ ఎక్కడ దొరకలేదు లైట్స్ స్విచ్చెస్ అవి. సో అది గైస్ ఓకే. సో లెట్స్ హెడ్ ఆన్ టు ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ నెక్స్ట్. ఓకే చాలు.